Hello everyone, this is K. Lavanya, a DSC aspirant from Kurnool Teachers Academy. సో ఈరోజు నేను మీ అందరితో ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే పేపర్ అనాలిసిస్. సో మన క్వశ్చన్ పేపర్ అనేది ఎలాంటి బిట్స్ ఇస్తున్నారు, మన క్వశ్చన్ పేపర్లో ఏ స్టాండర్డ్లో మనల్ని క్వశ్చన్ చేస్తున్నారు అనేవి తెలియాలనంటే ఫస్ట్ మనము మన పేపర్ అనాలిసిస్ అనేది మనం చేయాలి. సో అంటే మనం డైలీ ప్రాక్టీస్ చేస్తున్న క్వశ్చన్స్ అనేవి మనం రియల్గా అది టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఫైనల్ ఎగ్జామ్లో అలాంటి స్టాండర్డ్ బిట్స్ వస్తున్నాయా, అంత డెప్త్లో మనల్ని క్వశ్చన్ చేస్తున్నారా అనేవన్నీ కూడా మనకు తెలియాలనంటే మనం ఫస్ట్ క్వశ్చన్ పేపర్ని అనలైజ్ చేయాలి. సో నా టెట్ ఎగ్జామ్ తర్వాత రెస్పాన్స్ షీట్ రిలీజ్ అయిన తర్వాత నేను అనలైజ్ చేసింది ఏంటంటే నాకు టెట్లో వచ్చిన క్వశ్చన్స్ నేను డైలీ ఇక్కడ ప్రాక్టీస్ చేశానా లేదా, అలాంటి క్వశ్చన్సే అంతే స్టాండర్డ్లో ఉన్న క్వశ్చన్సే మాకు ఎగ్జామ్స్లో కండక్ట్ చేశారా లేదా అనేది నేను అనలైజ్ చేయడం జరిగింది. సో దాంట్లో మ్యాక్సిమం ఆఫ్ ద క్వశ్చన్స్ సేమ్ మోడల్లో నా పేపర్లో రావడం జరిగింది. సేమ్ మోడల్లోను కొన్ని డైరెక్ట్గాను ఇంకొన్ని అప్లికేషన్ మోడల్లో కూడా అడగడం జరిగింది. సో అలాంటివి నా సెషన్లో వచ్చిన కొన్ని బిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది వచ్చేసి నా రెస్పాన్స్ షీట్. నాది August 8th ఫస్ట్ సెషన్ జరిగింది. సో దీంట్లో నాకు వచ్చిన బిట్స్ అనేవి అలాగే మా ఇన్స్టిట్యూట్లో అంటే ఇంటెన్సివ్ డైలీ ఎగ్జామ్స్ బ్యాచ్లో కండక్ట్ చేసిన క్వశ్చన్స్ ఏ విధంగా సిమిలారిటీ ఉన్నాయి, అదే మోడల్లో వచ్చాయా లేదా అనేవి చూద్దాం. సో ఇక్కడ నాకు సైకాలజీలోని సెకండ్ క్వశ్చన్ చూస్తే ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అని ఇచ్చారు. అంటే వికాస నియమాలకు సంబంధించి సరికాని వాక్యమును గుర్తించండి. ద డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ సెఫలోకార్డల్ అండ్ ప్రాక్సిమోడిస్టల్ డైరెక్షన్స్. Development does not show individual differences. Development is the product of heredity and environment. Development is a continuous and cumulative process. సో తెలుగులో చూసినట్టయితే వికాసం శిరోపాదాభిముఖంగాను మరియు సమీప దూరస్థంగాను జరుగుతుంది. వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు. వికాసం అనేది అనువంశికత మరియు పరిసరాల యొక్క ఉత్పన్నం. వికాసం అనేది నిరంతర మరియు సంచిత ప్రక్రియ అని ఈ క్వశ్చన్ నాకు రావడం జరిగింది. సో ఇదే క్వశ్చన్ మాకు ఇన్స్టిట్యూట్లో జరిగిన క్వశ్చన్ పేపర్ మీరు ఒకసారి చూడండి. సో ఇది ఎగ్జామ్ బ్యాచ్, ఇది వచ్చేసి టెస్ట్ నెంబర్ 18లో సేమ్ క్వశ్చన్ చూసినట్టయితే wrongly mentioned statement regarding the principle of development, అక్కడ కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. అండ్ మాకు ఇక్కడ వచ్చిన ఎగ్జామ్ లో కూడా సేమ్ అదే wrongly mentioned statement అంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంటే అడిగారు. సో డెవలప్మెంట్ ఈస్ కంటిన్యూస్, దేర్ ఎగ్జిస్ట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ డెవలప్మెంట్ ఈస్ క్యుములేటివ్, డెవలప్మెంట్ కెనాట్ బి ప్రిడిక్టెడ్. వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది, అక్కడ కూడా సరికాని వాక్యము ఇక్కడ తప్పుగా రాయబడినది అని అడిగారు. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, వికాసం సంచితమైనది, వికాసాన్ని ప్రాయుక్తీకరించలేము. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీరు చూసినట్టయితే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అనేది మన ఎగ్జామ్లో రావడం జరిగింది. సో ఇప్పుడు మన క్వశ్చన్ పేపర్ మనకు వచ్చిన రెస్పాన్స్ షీట్ చూసినట్టయితే ఇక్కడ డెవలప్మెంట్ డస్ నాట్ షో ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని ఇచ్చారు. సో అంటే ఇదే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు అని ఇచ్చారు. మన పేపర్లో వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అని ఇచ్చారు. సో ఈ విధంగా చాలా వరకు క్వశ్చన్స్ అనేవి సిమిలర్గా రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసినట్టయితే ఈ క్వశ్చన్ చూసినట్లయితే ఇది అప్లికేషన్ మోడల్లో అడగడం జరిగింది. డాగ్ సలైవేటింగ్ ఫర్ బోత్ బెల్ అండ్ బజర్, ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ కండిషన్ లెర్నింగ్ ఈజ్ లా ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్, ఎక్స్టింక్షన్, జనరలైజేషన్, డిస్క్రిమినేషన్. గంటకు బజర్కు కుక్క లాలాజలం స్రవించడం ఇక్కడ నిబంధిత అభ్యసనములోని మూల సూత్రం. పునర్బల నియమం, విరమణ, సామాన్యీకరణ, విచక్షణ. సో ఇప్పుడు మన పేపర్లోని క్వశ్చన్ చూద్దాం. సో అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ఇవ్వడం జరిగింది. అక్కడ
రీఇన్ఫోర్స్మెంట్, ఎక్స్టింక్షన్, జనరలైజేషన్ అండ్ డిస్క్రిమినేషన్. ఈ 4 ఆప్షన్స్ అనేవి అక్కడ ఆప్షన్స్ లో ఇవ్వడం జరిగింది. అక్కడ మనకి ఏం కనుక్కోమన్నారనంటే గంటకు మరియు బజర్ కు కుక్క లాలాజలం స్రవించడం అంటే అక్కడ 2 types ఆఫ్ సౌండ్స్ ఉన్నాయి. సో ఇక్కడ జనరలైజేషన్ అనేది సిమిలర్ సౌండ్స్ ఫీల్స్ సేమ్. సో 2 సౌండ్స్ ని సిమిలర్ గా అని ఫీల్ అవ్వడం అనేది జనరలైజేషన్. సో ఇక్కడ ఈ పాయింట్ పైన అక్కడ మనకు అప్లికేషన్ మోడల్లో అడగడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే బెల్ అండ్ బజర్ 2 different సౌండ్స్. సో 2 సౌండ్స్ ని సేమ్ అని ఫీల్ అవ్వడాన్ని జనరలైజేషన్ అని అంటారు. సో ఇదే క్వశ్చన్ మనకు అప్లికేషన్ మోడల్లో అడగడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్పేషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ రిలేటెడ్ టు సెల్ఫ్ స్మార్ట్నెస్, మ్యూజిక్ స్మార్ట్నెస్, పిక్చర్ స్మార్ట్నెస్, బాడీ స్మార్ట్నెస్. ప్రాదేశిక ప్రజ్ఞ దీనికి సంబంధించినది. స్వీయ నేర్పరితనం, సంగీత నేర్పరితనం, చిత్ర నేర్పరితనం, శారీరక నేర్పరితనం. సో ఇదే క్వశ్చన్ మన ఎగ్జామ్ సిరీస్ లో ఎక్కడ వచ్చిందనేది చూద్దాం. ఎస్, సో ఇక్కడ చూసినట్టయితే చిత్రాల ద్వారా ఆలోచించే వారిలో గల ప్రజ్ఞ అని ఇచ్చారు. చిత్రాల ద్వారా ఆలోచించే వారిలో గల ప్రజ్ఞ వచ్చేసి ప్రాదేశిక ప్రజ్ఞ. ద ఇంటెలిజెన్స్ ప్రెసెంట్ ఇన్ దోస్ హూ థింక్ త్రూ పిక్చర్స్ అండ్ డయాగ్రామ్స్. సో ఇక్కడ మనకు పిక్చర్స్ అండ్ డయాగ్రామ్స్ అనేది ఇక్కడైతే క్వశ్చన్ లో ఉంది, అక్కడ మన టెట్ రెస్పాన్స్ షీట్ లో చూస్తే ఆప్షన్స్ లో ఉంది. సో ద ఇంటెలిజెన్స్ ప్రెసెంట్ ఇన్ దోస్ హూ థింక్ త్రూ పిక్చర్స్ అండ్ డయాగ్రామ్స్ ఇస్ స్పేషియల్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ చూసినట్టయితే స్పేషియల్ ఇంటెలిజెన్స్ అనేది పిక్చర్ స్మార్ట్నెస్ అని అలా సేమ్ బిట్ డైరెక్ట్ గా మనకు రిపీట్ అవడం జరిగింది. సో ఇక్కడ 12th క్వశ్చన్, దిస్ ఈస్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎమోషన్స్. ఇక్కడ ఎమోషన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కి సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఉద్వేగాల లక్షణం కానిది. దే ఆర్ యూనివర్సల్. దేర్ ఎగ్జిస్ట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ దేర్ ఇంటెన్సిటీ. ఎమోషనల్ డెవలప్మెంట్ డిపెండ్స్ ఆన్ లెర్నింగ్ అండ్ మెచ్యూరేషన్. ఆల్ ఎమోషన్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద టైమ్ ఆఫ్ బర్త్. ఇవి సార్వత్రికమైనవి. వీటి తీవ్రతలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఉద్వేగ వికాసం అభ్యసన పరిపక్వతలపై ఆధారపడి ఉంటుంది. ఉద్వేగాలు అన్ని పుట్టుకతో ఏర్పడతాయి. సో ఇక్కడ ఈ 4th ఆప్షన్ చూడండి, ఉద్వేగాలు అన్ని పుట్టుకతో ఏర్పడతాయి అనే స్టేట్మెంట్ ఉంది. సో ఉద్వేగాలన్నీ పుట్టుకతో ఏర్పడవు. సో ఇది ఇన్కరెక్ట్ అవుతుంది. సో ఈ బిట్టే మనకు మన ఎగ్జామ్ లో ఎక్కడ ఇచ్చారో చూద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే ఈ ఉద్వేగాలకు సంబంధించిన 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ 2 క్వశ్చన్స్ లోను 4 స్టేట్మెంట్స్, అంటే టోటల్ 8 స్టేట్మెంట్స్ ఎమోషన్స్ గురించే ఇచ్చారు. సో దాంట్లో నుంచి మనం అక్కడ ఓన్లీ 1 క్యారెక్టరిస్టిక్ ని విచ్ ఇస్ నాట్ కరెక్ట్ ని చూస్ చేసుకోమన్నారు. సో ఇక్కడ ఇచ్చిన 8 ఆప్షన్స్ లో మనకు ద ఎమోషన్ ఆఫ్ ఫియర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ చిల్డ్రన్ రైట్ ఫ్రమ్ బర్త్. రైట్ ఫ్రమ్ బర్త్ అనేది ఇది రాంగ్ స్టేట్మెంట్. సేమ్ అక్కడ కూడా ఏమి ఇచ్చారంటే రైట్ ఫ్రమ్ ద బర్త్ అంటే ఎమోషన్స్ ఆర్ బై బర్త్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఇది రాంగ్ స్టేట్మెంటే. మనకు ఇచ్చిన రెస్పాన్స్ షీట్ లో కూడా ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ కూడా మనకు ఇది రాంగ్ స్టేట్మెంటే. ఎందుకనంటే ఉద్వేగాలన్నీ కూడా పుట్టుకతో ఏర్పడవు. సో 20th క్వశ్చన్ చూస్తే రికార్డింగ్ ఆల్ బిహేవియర్స్ ఆర్ యాక్షన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ న్యాచురల్ కండిషన్స్ త్రూ డైరెక్ట్ అబ్జర్వేషన్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ అకరెన్స్ ఈజ్ డన్ ఇన్. దీనికి ఆన్సర్ వచ్చేసి నెరేటివ్స్. పిల్లలను సహజ పరిస్థితులలో ప్రత్యక్షంగా పరిశీలించిన అన్ని ప్రవర్తనలను లేదా క్రియలను అవి జరిగిన క్రమములో ఇందులో నమోదు చేస్తారు. దానికి ఆన్సర్ కథనాలు. సో మన ఎగ్జామ్ సిరీస్ లో ఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే పిల్లల ప్రవర్తనను లేదా చర్యలను అవి జరిగిన క్రమములో, అక్కడ కూడా మనకు ఈ లైన్ అనేది రిపీట్ అవడం జరిగిన క్రమములో నమోదు చేసే పద్ధతిని వర్ణనలు లేదా మన నెరేటివ్స్ అని అంటాము. అక్కడ కథనాలు అని ఇచ్చారు, ఇక్కడ వర్ణనలు అని ఇచ్చారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ద సూటబుల్ ఎగ్జాంపుల్ ఫర్ అప్రోచ్ అండ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. A person has to convince his mother or his wife. An individual needs to attend 2 important functions at a time. A diabetic patient wants to eat sweets but is scared of increasing blood sugar level. A patient need to take a bitter pill or painful injection. ఇక్కడ అప్రోచ్ అండ్ అవాయిడెన్స్ కి ఎగ్జాంపుల్స్ ఒక 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చి దాంట్లో కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏది అని
చూస్ చేసుకోండి అని అడగడం జరిగింది. ఉపగమన పరిహార సంఘర్షణకు తగిన ఉదాహరణ: ఒక వ్యక్తి తన తల్లికి లేదా భార్యకు నచ్చ చెప్పవలసి రావడం, ఒక వ్యక్తి ఒకేసారి 2 ముఖ్యమైన ఫంక్షన్లకు హాజరు కావలసిన పరిస్థితి, మధుమేహ వ్యాధిగ్రస్తుడు స్వీట్స్ తినాలనుకోవడం, తింటే రక్తంలో చక్కెర పెరుగుతుందేమో అని భయపడడం, ఒక రోగి చేదైన మాత్రను తీసుకోవాలి లేదా నొప్పి కలిగించే ఇంజెక్షన్ను వేయించుకోవాలి. సో ఇక్కడ అప్రోచ్ అండ్ అవాయిడెన్స్ కి సూటబుల్ ఎగ్జాంపుల్ అడగడం జరిగింది. దానికి ఆన్సర్ వచ్చేసి ఇది: మధుమేహ వ్యాధిగ్రస్తుడు స్వీట్స్ తినాలనుకోవడం, తింటే రక్తంలో చక్కెర పెరుగుతుందేమో అని భయపడడం. ఇక్కడ ఒక సైడ్ ఇష్టము, ఇంకొక సైడ్ భయము. సో ఇదే మోడల్ పైననే మనకు కూడా మన ఎగ్జామ్ సిరీస్ లో రావడం జరిగింది. ఇక్కడ చూడండి. సో అదే బిట్టే మన ఇంటెన్సివ్ ఎగ్జామ్స్ బ్యాచ్ లో ఎలా ఇచ్చారనేది చూద్దాం. మహేంద్ర వాంట్స్ టు ప్లే విత్ ద పప్పీ, but he is also afraid that its mother may bite him if she sees him. Which type of conflict is this? So ఈ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మహేంద్రకు పప్పీతో ఆడుకోవాలని ఉంది, ఇంకొక సైడ్ ఒకవేళ ఆ పప్పీ వాళ్ళ మమ్మీ చూస్తే ఎక్కడ ఇతన్ని కరుస్తుందేమో అనే భయం ఉంది. అంటే ఇక్కడ మహేంద్రకు ఒకవైపు ఇష్టము, ఇంకొక వైపు భయము. సో ఇదే కాన్సెప్ట్ అక్కడ కూడా, ఒకవైపు ఇష్టము డయాబెటిక్ పేషెంట్ కి ఒకవైపు స్వీట్స్ తినాలనే ఇష్టము, ఇంకొక వైపు షుగర్ లెవెల్ పెరుగుతుందేమో అనే భయము. సో ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ అప్రోచ్ అండ్ అవాయిడెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇది థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్, థియరీ ఆఫ్ జనరలైజేషన్, థియరీ ఆఫ్ ఐడియల్స్, థియరీ ఆఫ్ ట్రాన్స్పోజిషన్. బ్యాగ్లే, గెస్టాల్టియన్స్, చార్లెస్ జడ్, ఈఎల్ థార్న్డైక్. కింది వాటిని జతపరచండి. సమరూప మూలకాల సిద్ధాంతం, సామాన్యీకరణ సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. ఈ సైడ్ ఆప్షన్స్ వచ్చేసి బ్యాగ్లే, గెస్టాల్టియన్, చార్లెస్ జడ్, ఈఎల్ థార్న్డైక్. ఈ బిట్ కూడా మన టీచర్స్ అకాడమీ ఎగ్జామ్ సిరీస్ లో యాజ్ ఇట్ ఈస్ రిపీట్ అవడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే సమరూప అంశాల సిద్ధాంతం, సాధారణీకరణ సిద్ధాంతం, సమగ్రాకృతి సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం. ఆప్షన్స్ ఆల్సో సేమ్. చార్లెస్ జడ్, గెస్టాల్ట్ వాదులు, బ్యాగ్లే, థార్న్డైక్, ఇవే ఆప్షన్స్ అక్కడ కూడా రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి పెడగాజికి సంబంధించిన బిట్. దీస్ ఆర్ ద రైటింగ్స్ ఆఫ్ గిజుబాయ్. సో గిజుబాయ్ యొక్క రచనలు అడిగారు. సో ఈ బిట్ని మన ఎగ్జామ్స్ బ్యాచ్ లో ఎలా అడిగారో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకు 2 క్వశ్చన్స్ అనేవి, ఈ 2 క్వశ్చన్స్ 36th క్వశ్చన్ అండ్ 39th క్వశ్చన్, ఈ 2 క్వశ్చన్స్ కంబైన్ చేసి మనకు టెట్ రెస్పాన్స్ షీట్ లో అడిగారు. చూడండి, ఫస్ట్ గిజుబాయి రాసిన ప్రసిద్ధ గ్రంథం పగటి కళ. ద ఫేమస్ బుక్ రిటన్ బై గిజుబాయి ఈస్ పగటి కళ, దట్ ఈస్ డే డ్రీమ్. సో ఇక్కడ నెక్స్ట్ 39th క్వశ్చన్ చూడండి. సో 39th క్వశ్చన్ చూస్తే పెడగాజీ ఆఫ్ ద అప్రెస్డ్ పుస్తక రచయిత పాలో ఫ్రైరీ అని ఉంది, రైట్. సో పెడగాజీ ఆఫ్ ద ఒప్రెస్డ్ రాసింది ఎవరు అని అంటే పాలో ఫ్రైరీ. డే డ్రీమ్ అంటే పగటి కళ రాసింది వచ్చేసి గిజుబాయ్. సో ఇవి రెండు మనము మైండ్ లో పెట్టుకొని ఆన్సర్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ చూసినట్టయితే దీస్ ఆర్ ద రైటింగ్స్ ఆఫ్ గిజుబాయి. డే డ్రీమ్ అనేది మనకు టెస్ట్ లో రావడం జరిగింది. డే డ్రీమ్ అనేది గిజుబాయ్ రాశాడు. తర్వాత పెడగాజీ ఆఫ్ ద అప్రెస్డ్ పాలో ఫ్రైరీ. సో గిజుబాయి రైటింగ్ ఇది కాదు. ఇక్కడ ఆప్షన్ సి అనేది రాంగ్. ఇక్కడ ఆప్షన్స్ లో చూసినట్టయితే దీనిలోనూ సి ఉంది, దీనిలోనూ సి ఉంది, దీంట్లో కూడా సి ఉంది. ద ఓన్లీ ఆప్షన్ సి లేనిది ఏదైతే ఉందో అది ఏబిడి ఆప్షన్ 4th. సో ఈ విధంగా ఒకవేళ మనకు మొత్తం అన్ని తెలియకపోయినా ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఎగ్జామ్స్ రాయడం ద్వారా మనం అలా ఆన్సర్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. జీరో ట్రాన్స్ఫర్, పాజిటివ్ ట్రాన్స్ఫర్, నెగిటివ్ ట్రాన్స్ఫర్ గురించి ఇచ్చారు. లెర్నింగ్ ఆఫ్ రైటింగ్ ఇన్ తెలుగు బై అ స్టూడెంట్ హూ లెర్న్డ్ రైటింగ్ ఇన్ ఉర్దూ. లెర్నింగ్ స్విమ్మింగ్ బై అ స్టూడెంట్ హూ ఎక్సెల్స్ ఇన్ మ్యాథ్స్. ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి ఎగ్జామ్ బై అ స్టూడెంట్ హూ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ అ టెట్ ఎగ్జామ్. సో ఇక్కడ కింది వాణిని జతపరచండి. ఉర్దూ వ్రాయడం నేర్చుకున్న విద్యార్థి తెలుగు వ్రాయడం నేర్చుకొనుట. గణితంలో ప్రావీణ్యం ఉన్న విద్యార్థి ఈత నేర్చుకొనుట. టెట్ పరీక్షకు సన్నద్ధమైన విద్యార్థి డిఎస్సి పరీక్షకు సన్నద్ధమగుట.
శూన్య బదలాయింపు, అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు. వీటిని అప్లికేషన్ మోడల్లో ఇచ్చారు. సో మన ఎగ్జామ్ సిరీస్లో ఎలా ఇచ్చారో చూద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఒక ఎగ్జాంపుల్, నెక్స్ట్ జీరో ట్రాన్స్ఫర్ లెర్నింగ్ ఇంకొక ఎగ్జాంపుల్. అంటే ఈ విధంగా అప్లికేషన్ మోడల్ బిట్స్ ఇవ్వడం ద్వారా మనం ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. A student named Raju learned that the plural of house is houses. Based on this, he learned the plural of mouse as mouses. What type of transfer of learning occurred in him? ఇక్కడ అప్లికేషన్ మోడల్లో వాళ్ళు ఏం అడిగారనంటే, సో హౌస్ యొక్క ప్లూరల్ హౌసెస్ అని నేర్చుకున్న ఒక విద్యార్థి మౌస్ యొక్క ప్లూరల్ కూడా మౌసెస్ అని తప్పుగా నేర్చుకున్నాడు. అంటే మౌస్ యొక్క ప్లూరల్ వచ్చేసి మైస్, మౌస్ యొక్క ప్లూరల్ మైస్ కాబట్టి మౌస్ యొక్క ప్లూరల్ మైస్ అని నేర్చుకోవడంలో తనకు అది నెగిటివ్ గా ఎఫెక్ట్ అయింది. సో అది నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. నెక్స్ట్ అదే చూసినట్టయితే Aruna won first prize in music and also won first prize in computers. What type of transfer of learning occurred in Aruna? So Aruna మ్యూజిక్ లోను ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంది అండ్ కంప్యూటర్స్ లోను ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంది. కానీ వీటి రెండింటికి ఎలాంటి సంబంధం లేదు అని అంటే ఎలాంటి ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ జరగలేదు, జీరో ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. సో దీని ద్వారా మనం ఇక్కడ చూసినట్టయితే కూడా సేమ్ అదే అప్లికేషన్ మోడల్లో అడగడం జరిగింది. నెగిటివ్ ట్రాన్స్ఫర్ లెర్నింగ్ ఆఫ్ రైటింగ్ ఇన్ తెలుగు బై అ స్టూడెంట్ హూ లెర్న్ రైటింగ్ ఇన్ ఉర్దూ. ఇక్కడ తెలుగు నేర్చుకున్న విద్యార్థి ఉర్దూ రాయటంలో కష్టపడతాడు, అంటే నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది. సో కాబట్టి ఇది నెగిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ లెర్నింగ్ అవుతుంది. నెక్స్ట్ జీరో ట్రాన్స్ఫర్. మనం అక్కడ ఏం నేర్చుకున్నాము, సో మ్యూజిక్ లోను ఫస్ట్ ప్రైజ్ వచ్చి కంప్యూటర్స్ లోను ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, కానీ ఎటువంటి ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అనేది జరగలేదు. ఇక్కడ కూడా లెర్నింగ్ స్విమ్మింగ్ బై అ స్టూడెంట్ హూ ఎక్సెల్స్ ఇన్ మ్యాథ్స్ స్విమ్మింగ్ నేర్చుకోవడంలో కూడా ఎలాంటి ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అనేది జరగదు. సో ఇట్ ఈస్ జీరో ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్, కరెక్ట్ ఆన్సర్ రిలేటెడ్ టు ద యాక్షన్ రీసెర్చ్. చర్యాత్మక పరిశోధనకు సంబంధించి సరైనది అని అడిగారు. Focuses on the immediate problem, results may or may not be useful, hypotheses and methods cannot be changed, formulates principles and theories. తక్షణ సమస్య మీద కేంద్రీకరించబడుతుంది, ఫలితాలు ఉపయోగపడవచ్చు లేదా ఉపయోగపడకపోవచ్చు, పరికల్పనలను పద్ధతులను మార్చుకోవడానికి వీలు లేదు, సూత్రాలు సిద్ధాంతాలు రూపొందించవచ్చు. ఈ క్వశ్చన్ని మనం మన పేపర్లో చూద్దాం. సో ఇక్కడ చర్యాత్మక పరిశోధనలోని మొదటి సోపానం అని అడిగారు. సమస్యను గుర్తించటం, చర్యాత్మక పరికల్పనలు తయారీ, నివేదిక తయారీ, ప్రణాళిక అమలు. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ యాక్షన్ రీసెర్చ్? ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో ఇక్కడ ప్రాబ్లమ్ను ఐడెంటిఫై చేయడమే మన ఫస్ట్ స్టెప్ అయినప్పుడు అది మన యాక్షన్ రీసెర్చ్కి సంబంధించిందే అయి ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు అని అంటే, ఫస్ట్ ఆప్షన్ ఫోకసెస్ ఆన్ ద ఇమీడియట్ ప్రాబ్లం. అక్కడ మనకు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లం అని ఇచ్చారు, ఫోకసెస్ ఆన్ ద ఇమీడియట్ ప్రాబ్లం. సో యాక్షన్ రీసెర్చ్కి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఈ విధంగా చాలా వరకు అప్లికేషన్ బిట్స్ మన ఇన్స్టిట్యూట్లో జరుగుతున్న ఎగ్జామ్స్లో రిపీట్ అయ్యాయి.